తన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన చిరుతపులిపై ఓ యువకుడు ఒంటి చేత్తో పోరాడాడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా చిరుతపై తిరగబడ్డాడు. ఆపత్కాలంలో తెగువ, ధైర్య సాహసానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆ వ్యక్తి పేరు మిహిలాల్ గౌతమ్. వయసు 33. రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ ఘటన లక్ష్మీపూర్ ఖేరీలోని జుగనూపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మిహిలాల్ గౌతమ్ది ఇర్ధారి పూర్వా అనే గ్రామం. ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు గౌతమ్తో పాటు మరికొందరు జుగునూపూర్కొచ్చారు. అంతా కలిసి ఇటుకల్ని కాల్చే కొలిమి వద్దకు వెళ్తుండగా అక్కడే సేద తీరుతున్న చిరుతపులి వీరిపై ఒక్క ఉదుటిన దాడి చేసింది. ఈ హఠాత్ పరిణామానికి భయపడకుండా, గందరగోళానికి గురవకుండా గౌతమ్ ఒట్టి చేతుల్నే ఆయుధాలుగా మార్చి దానిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఏమాత్రం బెదరకుండా చిరుతపై ఎదురుదాడికి దిగాడు. ఇతని ప్రయత్నం సఫలమైంది. గౌతమ్ బలం ముందు చిరుత తేలిపోయింది. ఇదే సమయంలో సహచర కార్మికులు, గ్రామస్తులు చిరుతపై ఇటుకల్ని విసిరి గౌతమ్ను రక్షించే ప్రయత్నం చేశారు. చిరుతను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో చిరుత భయపడి స్థానిక అరటి తోటల్లోకి పారిపోయింది. చిరుత దాడిపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ప్రయత్నంలో అధికారులపైన చిరుత దాడికి దిగింది. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజర్ రాజేష్ కుమార్ దీక్షిత్, రేంజర్ నిరూపేంద్ర చతుర్వేది, పోలీస్ అధికారి రామ్ సంజీవన్, స్థానిక గ్రామస్తుడు ఇక్బాల్కు గాయాలయ్యాయి. మిహిలాల్ గౌతమ్తో పాటు వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత అదనపు పోలీసు సిబ్బందితో కలిసి అటవీ శాఖ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. అరటి తోటల్లోనే ఉన్న చిరుతపులిని బంధించాయి.